క్యాస్ట్ ఉండడం, అందరి డేట్స్ అడ్జస్ట్ అవ్వడానికి, వాళ్ళతో సినిమా చేయడానికి ఆ మాత్రం టైం పడుతుందని కొంతమంది అంటుంటే, అసలు ప్లానింగ్ ఉంటే ఇవి పెద్ద లెక్క కాదంటున్నారు కొంతమంది నాన్ తెలుగు డైరెక్టర్లు. మరి ఆ లిస్టులో ఉన్న తోప్ డైరెక్టర్లు ఎవరు? జవాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయిన అట్లీ అంతకు ముందు వరకు సినిమాలకు పెద్దగా టైం తీసుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం బాగా టైం తీసుకుంటున్నారు. 2023లో షారుఖ్ ఖాన్ తో జవాన్ మూవీ రిలీజ్ చేసిన అట్లీ సినిమాను సెప్టెంబర్ 2021లో స్టార్ట్ చేసి సమ్మర్ 2023కి షూట్ కంప్లీట్ చేసి ఇయర్ ఎండ్ లో సినిమా రిలీజ్ చేశారు. కోవిడ్ తో సినిమా డిలే అయింది, కానీ లేకపోతే ఇంకో సంవత్సరం ముందే అయిపోయేదంటున్నారు అట్లీ ఫ్యాన్స్. ప్రస్తుతం బన్నీతో అట్లీ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకి హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉండడంతో మినిమం 2 ఏళ్లు టైం పడుతుందని తెలుస్తోంది. సౌత్ నుంచి డైరెక్టర్స్ లో టాప్ లిస్ట్ లో ఉన్న కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేస్తున్నవన్నీ భారీ సినిమాలే. కేజీఎఫ్ తో కలెక్షన్ల హిస్టరీ క్రియేట్ చేసిన ఈ కన్నడ డైరెక్టర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి, స్టోరీకి బాగా టైం తీసుకున్నా షూటింగ్ మాత్రం నార్మల్ గా చేసేస్తారు ప్రశాంత్ నీల్. పీరియాడిక్ యాక్షన్ డ్రామా అయిన కేజీఎఫ్ సినిమాని 2017 జనవరిలో మొదలుపెట్టి 2018 ఏప్రిల్లో ఫినిష్ చేసిన నీల్ కేజీఎఫ్ 2ని 2019 మార్చ్లో మొదలుపెట్టి కోవిడ్ ఉన్నా సరే 2020 ఎండింగ్కి షూట్ కంప్లీట్ చేసేశారు. ఆ తర్వాత ప్రభాస్తో చేసిన సలార్ మూవీ 2021లో స్టార్ట్ చేసి కోవిడ్ ఉండడం వల్ల 2023 వరకు షూట్ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్తో డ్రాగన్ సినిమాని సూపర్ ఫాస్ట్ గా చేస్తున్న భారీ సినిమా కాబట్టి రిలీజ్ కోసం నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే. ఇలా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కో స్టైల్లో టైం తీసుకుని కొంతమంది సూపర్ ఫాస్ట్ గా ఇంకొంతమంది సినిమాలు చేస్తున్నారు.